వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ అండర్టేకింగ్లో వర్క్ చేసి బిఎస్ఎన్ఎల్లో వేకెంట్గా ఉన్న 120 జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ మనకి అవసరం లేదు. బేసిక్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఆ ఏం క్వాలిఫికేషన్ ఉండాలి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. అండ్ మీరు గన ఈ జాబ్కి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లో మీకు 55,000 వరకు శాలరీ వస్తుంది. వన్స్ 3 ఇయర్స్ మనం జాబ్ చేసిన తర్వాత మనకి ప్రమోషన్స్ కూడా ఉంటాయి. ఆ విషయాన్ని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించిన వివరాలు కూడా నేను మీకు తెలియజేస్తాను. ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్డ్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఇలాంటి వివరాలన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నిటినీ కూడా ఎవ్రీడే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు అప్పుడు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డియర్ ఫ్రెండ్స్, మన చుట్టూ చాలామంది జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. ఆన్లైన్లో వాట్సాప్ గ్రూపుల్లో చూసి అప్లై చేసిన స్టిల్ జాబ్స్ దొరకడం లేదు. మోస్ట్లీ ఆన్లైన్ జాబ్స్ ఫేక్ అండ్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. కొందరు డబ్బులు అడుగుతారు, మరికొందరు తర్వాత కాల్ చేస్తామని మనకు చేయరు. అందుకే మిస్టర్ విజయ్ .in వారు లోకల్ జాబ్స్ కోసం ఒక సింపుల్ సిస్టమ్ తీసుకొచ్చారు. వీళ్ళు ఫీజు కూడా ఏం తీసుకోరు, ఫేక్ ప్రామిసెస్ ఏం చేయరు. మీరు దగ్గరలో ఏమైనా జాబ్స్ ఉంటే డైరెక్ట్గా వీళ్ళు మీకు కాల్ చేసి చెప్తారన్నమాట. మీరు షాప్లో జాబ్స్ కోసం, డెలివరీ జాబ్స్ కోసం, ఆఫీస్ వర్క్లో జాబ్స్ లేదా సేల్స్ జాబ్స్, డ్రైవర్ జాబ్స్ ఇలాంటి జాబ్స్ కోసం కనుక మీరు చూస్తుంటే ఇమీడియట్గా మిస్టర్ విజయ్ .inలో రిజిస్టర్ అవ్వండి. లింకు డిస్క్రిప్షన్లో ఉంది. రియల్ జాబ్స్ వచ్చినప్పుడు కాల్ వస్తుంది. జాయిన్ మిస్టర్ విజయ్ .in. ఇట్స్ టేక్స్ ఓన్లీ 5 minutes. డియర్ ఫ్రెండ్స్, బిఎస్ఎన్ఎల్ నుంచి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. ఇందులో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ టెలికాం మరియు ఫైనాన్స్ విభాగాల్లో వేకెంట్గా ఉన్న జాబ్స్ను ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అని. ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ అంటే మనకి ఎవరైతే అభ్యర్థులు బిఎస్ఎన్ఎల్ సంస్థలో పనిచేస్తున్న వాళ్ళు కాకుండా బయట వ్యక్తులు అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ అన్నమాట. ఇంటర్నల్ నోటిఫికేషన్ అంటే మాత్రం ఎవరైతే ఆల్రెడీ బిఎస్ఎన్ఎల్ సంస్థలో వర్క్ చేస్తుంటారో వాళ్ళని ఇంటర్నల్ క్యాండిడేట్స్ అంటారు. సో ఈ నిరుద్యోగులు అంటే మనకు ఈ జాబ్స్ వచ్చి ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్ కోసం ఇచ్చారు కాబట్టి నిరుద్యోగులందరూ కూడా ఈ జాబ్కి అప్లికేషన్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇది 2026 సంవత్సరానికి సంబంధించి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రం 5వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 7 మార్చ్ లోపు మనం అప్లికేషన్స్ అనేవి చేసుకోవాలి. అండ్ ఎగ్జామినేషన్ డేట్ కూడా మనకి ఇచ్చారు. 29/3/2026 తేదీన టెంటేటివ్ డేట్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఎగ్జామినేషన్లో డేట్లో ఏదైనా చేంజ్ వస్తే నేను మీకు అది క్లియర్గా తర్వాత చెప్తాను. మన వాట్సాప్ ఛానల్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను. ఇందులో మనకి 2 రకాల పోస్టులు అనేవి ఉన్నాయని మనం చెప్పుకున్నాము. ఒకటి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ టెలికామ్ స్ట్రీమ్కి సంబంధించింది, ఇంకొకటి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫైనాన్స్కి సంబంధించింది. సో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ టెలికామ్కి సంబంధించి టోటల్గా 95 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఎస్సీ కేటగిరీకి 14, ఎస్టీ కేటగిరీకి 7, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి 25, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 9 వేకెన్సీస్, ఓబీసీలో మనకి ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 40 వేకెన్సీస్, అంటే ఓసీలో ఓబీసీ క్యారీ ఇవ్వడం జరిగిందనమాట. ఓసీకి 40 పోస్టులు అనేవి ఇచ్చారు. ఇక సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్స్లో ఫైనాన్స్ స్ట్రీమ్కి సంబంధించి టోటల్గా 25 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ 4, ఎస్టీ 2, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ 6, ఎకనామికలీ వీకర్ సెక్షన్ 2, ఓపెన్ కేటగిరీలో మనకి 11 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. ఇక్కడ హారిజంటల్ రిజర్వేషన్స్లో పర్సన్ విత్ డిజేబిలిటీ కేటగిరీకి సంబంధించి అందులో గ్రూప్స్ అయినటువంటి ఏబిసిడిఈకి సంబంధించి ఏ పోస్టులు రిజర్వేషన్ చేయబడి ఉన్నాయనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైనా పర్సన్ విత్ డిజేబిలిటీ ఉంటే మీరు ఈ హారిజంటల్ రిజర్వేషన్స్ అనేవి చూసుకునే అవకాశం అయితే ఉంటుంది.
ఇక ఈ జాబ్స్‌కి సంబంధించి మనకి సాలరీ విషయానికొస్తే ఈ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అనే జాబ్‌కి సంబంధించి బేసిక్ పే 24,900గా ఇవ్వడం జరిగింది. ఇతర అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా కలుపుకుంటే స్టార్టింగ్‌లో మనకి 50,000కు పైగా సాలరీ అనేది స్టార్టింగ్‌లో వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక లేయబుల్ టు సర్వ్ ఎనీవేర్ ఇన్ ఇండియా అని క్లియర్‌గా ఇచ్చారు. అంటే సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా మీరు బీఎస్ఎన్ఎల్‌లో పోస్టింగ్ వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్స్ అనేవి ఎనీవేర్ ఇన్ ఇండియాలో ఉండే అవకాశం అయితే ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్యూచర్‌లో. ఇక ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ విషయానికి వస్తే మినిమం 21 సంవత్సరాలు ఉండాలి అండ్ మ్యాక్సిమం 30 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఓబీసీకి సంబంధించిన వాళ్ళు, ఓబీసీలో కూడా క్రీమీ లేయర్కి సంబంధించిన వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు ఉన్నవాళ్ళు, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి సంబంధించిన వాళ్ళైతే 33 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళైతే 35 ఇయర్స్, పర్సన్ డిజేబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుందన్నమాట. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా మనకి సెలక్షన్ అనేది చేస్తారు. సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ అయి ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ అలా ఏముండదు. ఓన్లీ సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ ద్వారా మనకి సెలక్షన్ అనేది చేస్తారు. ఇది కంప్యూటర్ బేస్డ్ మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇందులో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. 4 ఆప్షన్స్ ఇస్తారు. కరెక్ట్ ఆన్సర్ మనము చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అయితే ఇక్కడ నార్మలైజేషన్ ఆఫ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మనకి మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నార్మలైజేషన్ ఆఫ్ స్కోర్ ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఫైనల్గా సెలెక్షన్ అనేది చేస్తారు. అయితే ఇక్కడ ఈ మెడికల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి అపాయింట్మెంట్ లెటర్స్ అనేవి పంపిస్తారు. సో సెలెక్షన్ ప్రొసీజర్లో భాగంగా ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి సిలబస్ విషయానికి వస్తే టోటల్గా మనకి 180 మినిట్స్ పాటు డ్యూరేషన్ అనేది ఉంటుంది. అంటే 3 అవర్స్ పాటు మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి టెలికామ్‌కి సంబంధించి, అలాగే ఫైనాన్స్‌కి సంబంధించి సపరేట్‌గా ఉంటాయి ఎగ్జామ్స్. సో ఫస్ట్ టెలికామ్‌కి సంబంధించి పార్ట్ 1లో మధ్య కామన్‌గా ఉంటుంది. ఇది యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. 40 మార్కులకి 40 క్వెషన్స్ అనేవి ఇందులో నుంచి యాప్టిట్యూడ్ టెస్ట్‌లో నుంచి వస్తుంది. పార్ట్ 2 అనేది కోర్ సబ్జెక్ట్. టెక్నికల్ టెలికామ్ టెస్ట్‌కి సంబంధించినటువంటి ఉంటది ఇందులో. ఇందులో 160 క్వెషన్స్ ఉంటాయి. 160 మార్క్స్‌కి పార్ట్ 2 కండక్ట్ చేస్తారు. ఈ విధంగా టోటల్ 200 మార్క్స్‌కి 200 క్వెషన్స్ అనేవి ఉంటాయి. 180 మినిట్స్ టైం ఉంటుందన్నమాట. ఇక ఫైనాన్స్‌కి సంబంధించి కూడా సేమ్ ప్రొసీజరే ఉంటుంది. యాప్టిట్యూడ్ టెస్ట్ నుంచి 40 క్వెషన్స్, టెలికామ్ ఫైనాన్స్ టెస్ట్ నుంచి అంటే కోర్ సబ్జెక్ట్ నుంచి 160 క్వెషన్స్ అనేవి వస్తాయి. ఈ విధంగా 200 క్వెషన్స్‌కి 200 మార్క్స్‌కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 180 మినిట్స్ మనకి టైం స్లాట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి టైం అనేది ఇచ్చారు. మినిమం మనం ఇందులో క్వాలిఫై అవ్వాలి అంటే మనకి ఇక్కడ మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇందులో మనకి కోర్ 1 అండ్ కోర్ 2 షెల్ బి 40% తెచ్చుకోవాలి కామన్గా అని ఇవ్వడం జరిగిందనమాట. అండ్ సపరేట్గా 50% జనరల్ క్యాండిడేట్స్ తెచ్చుకోవాలి అని ఇచ్చారు. సో ఈ విధంగా మనం మార్క్స్ అనేవి స్కోర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెగిటివ్ మార్క్స్ అనేవి కూడా ఉంటాయి. 0.25 నెగిటివ్ మార్క్స్ ఉంటాయని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక బాండ్ ట్రైనింగ్ అండ్ ప్రొబేషన్ విషయానికి వస్తే మనకి ఈ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా మీరు జాయిన్ అయిన తర్వాత 9 లక్షల వరకు కూడా మీరు సెక్యూరిటీ బాండ్ అనేది వీళ్ళకి రాసి ఇవ్వాలి. ఎందుకు అంటే మేము ఈ సంస్థలో అట్లీస్ట్ 5 ఇయర్స్ పాటు వర్క్ చేస్తాము సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా. ఒకవేళ మేము మధ్యలో వెళ్ళిపోవాలి అంటే మాత్రం ఈ 9 లక్షలు పే చేసి వెళ్తాము అని మీరు ఇక్కడ వాళ్ళకి సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది రాయించాల్సి ఉంటుంది. ఓకేనా. సో అయితే మనకి మీరు జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత 2 ఇయర్స్ పాటు మీకు ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఇందులో టోటల్గా 13 వీక్స్ అంటే 13 వారాలు వచ్చి మనకి కామన్ మేనేజరియల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. తర్వాత 13 వారాలు వచ్చి ఫంక్షనల్ స్ట్రీమ్‌కి సంబంధించినటువంటి ట్రైనింగ్ అనేది ఉంటుంది. మిగిలిన 26 వారాలు ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది అంటున్నారు. సో మీకు సక్సెస్ఫుల్‌గా ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రొబేషన్ అనేది తర్వాత అవసరమైతే ఎక్స్టెండ్ చేస్తారు. మ్యాక్సిమం ఎక్స్టెండ్ చేయరు. సో 2 ఇయర్స్ పాటునే మనకి ప్రొబేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇక కెరియర్‌లో మనకి ప్రమోషన్స్ ఏమన్నా ఉంటాయా అంటే మీరు ఈ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్‌గా కంప్లీట్ అయిన జాయిన్ అయిన తర్వాత 3 ఇయర్స్ పాటు ఇందులో జాబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు ప్రమోషన్‌కి ఎలిజిబిలిటీ అవుతారు. దాని తర్వాత అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అనే పోస్ట్‌కి నెక్స్ట్ ప్రమోషన్ ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్‌గా వీళ్ళు మెన్షన్ అనేది చేశారు. ఇక సీనియారిటీ అనేది తీసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ చూసుకొని మనకి ఏజీఎంగా గ్రేడ్‌కి ప్రమోషన్స్ అనేవి ఇస్తారు అని మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక అప్లికెంట్ ఫీజు విషయానికి వస్తే చాలా ఎక్కువగా అప్లికెంట్ ఫీజు అనేది ఉంది. ఓబీసీ,
ఓసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు 2,500 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ 1,250 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్స్ చేసుకోవడానికి. ఇక ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు మన దగ్గర మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఉండాలి. రెండింటికి ఓటీపీ వస్తుంది. అలాగే స్కాన్ చేసుకున్నటువంటి రీసెంట్ కలర్ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ఉండాలి. అలాగే క్లాస్ 10థ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉండాలి. డిగ్రీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ క్వాలిఫికేషన్ సంబంధించినవి. అలాగే అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ కార్డ్ కానీ ఏదో ఒకటి ఉండాలి. అలాగే రిజర్వేషన్స్ కోసం ఎస్సీ, ఎస్టీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్ పర్సన్ విత్ డిజేబిలిటీ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట అప్లికేషన్స్ అనేవి చేసుకోవడానికి. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే మనకి టోటల్గా 23 చోట్ల ప్లేసెస్లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇచ్చారు. సో ఫస్ట్ క్వాలిఫికేషన్ చెప్తాను. టెలికామ్ ఆపరేషన్స్ సంబంధించి మీరు అప్లై చేయాలనుకుంటే బీఈ లేదా బీటెక్ ఇన్ ఇంజనీరింగ్ అనేది ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్లో కానీ, లేదా ఎలక్ట్రానిక్స్లో కానీ, లేదా కంప్యూటర్ సైన్స్లో కానీ, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, లేదా ఎలక్ట్రికల్ కానీ, లేదా ఇన్స్ట్రుమెంటేషన్లో కానీ మీరు బీఈ లేదా బీటెక్ కానీ చేస్తుంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు అనేవి వచ్చి ఉండాలి. ఫుల్ టైం బేసిస్లో మీరు డిగ్రీస్ అనేది కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఇక ఫైనాన్స్కి సంబంధించి సీఏ కానీ, సీఎంఏ కానీ చేసిన వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సిలబస్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ సిలబస్ పీడిఎఫ్ లింక్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ సిటీస్ అనేది ఎక్కడ ఉంటాయి అని చూసుకున్నట్లయితే పోర్ట్ బ్లేర్, విజయవాడ, గౌహతి, పాట్నా, చెన్నై, రాయ్పూర్, అహ్మదాబాద్, అంబాలా, సిమ్లా, జమ్మూ, రాంచీ, బెంగళూరు, తిరువనంతపురం, కోల్కతా, భోపాల్, ముంబై, షిల్లాంగ్, దిమాపూర్, న్యూఢిల్లీ, భువనేశ్వర్, చండీగఢ్, జైపూర్, గ్యాంగ్టక్, హైదరాబాద్, లక్నో, మీరట్, డెహ్రాడూన్లో మనకి టోటల్గా 27 చోట్ల ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇచ్చారు. ఇందులో మీకు ఏ ఎగ్జామ్ సెంటర్ కావాలి అనేది మీరు చూస్ చేసుకునే అవకాశాన్ని మనకి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు కల్పించారు. ఓకేనా? సో ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. మనకి స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం అనేది ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే మీరు అప్లికేషన్ అనేవి చేసుకోవచ్చు. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనేది. సో అప్పటి నుంచి మీరు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేవి స్టార్ట్ అవుతాయి. అప్పటి నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వన్స్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే నేను మన గ్రూప్లో ఇంటిమేషన్ అనేది ఇస్తాను. అప్పటి నుంచి మీరు అప్లికేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.